టాలీవుడ్ లో రీసెంట్ టైమ్ లో రూపొందిన పెద్ద సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కాగా రిలీజ్ టైం కి ఇక్కడ బుకింగ్స్ ట్రెండ్ ఎలా ఉన్నా నార్త్ అమెరికాలో సాలిడ్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమాలు ఇక్కడ కూడా కుమ్మేశాయి. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు మరో వారంలో మరో బిగ్ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కానుంది. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా మీద మంచి అంచనాలు ఉండగా అనేక సార్లు పోస్ట్ పోన్ అయినా కానీ తిరిగి పవర్ స్టార్ క్రేజ్ తో ట్రైలర్ రిలీజ్ తర్వాత ఎక్స్పెక్టేషన్ సినిమా మీద పెరిగిపోయాయి. ఇంకా వారం రోజుల టైం మాత్రమే ఉండగా నార్త్ అమెరికాలో సినిమా బుకింగ్స్ ను ఓపెన్ చేయగా 420 లొకేషన్స్ లో సుమారు $196,000 మార్కును మాత్రమే ఇప్పటి వరకు సొంతం చేసుకుంది ఈ సినిమా. రిలీజ్ కి వారం మాత్రమే టైం ఉండగా ఇతర పాన్ ఇండియా మూవీస్ బుకింగ్స్ తో హరిహర వీరమల్లు బుకింగ్స్ ట్రెండ్ ను ఒకసారి గమనిస్తే లాస్ట్ ఇయర్ మొదట్లో వచ్చిన రీజనల్ మూవీ గుంటూరు కారం 245 లొకేషన్స్ లో $3,20,000 మార్కును వారం ముందు వరకు అందుకుంది. ఇక తర్వాత వచ్చిన పాన్ ఇండియా మూవీస్ లో కల్కి 925 లొకేషన్స్ లో $1.76 మిలియన్ మార్కును అందుకుంది. తర్వాత వచ్చిన దేవర మూవీ 650 లొకేషన్స్ లో $1.67 మిలియన్ మార్కును అందుకోగా ఇయర్ ఎండ్ లో వచ్చిన పుష్ప 2 మూవీ 950 లొకేషన్స్ లో $1.67 మిలియన్ మార్కును అందుకుంది. ఇక ఈ ఇయర్ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ మూవీ 396 లొకేషన్స్ లో వారం ముందు $4,22,000 మార్కును అందుకుంది. అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ప్రీ బుకింగ్స్ చాలా తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఆడియన్స్ లో సినిమా రిలీజ్ ఈసారైనా సజావుగా సాగుతుందా లేదన్న అనుమానం కొద్ది వరకు ఉండటంతో ఆ ఇంపాక్ట్ బుకింగ్స్ పై కొద్ది వరకు పడిందని చెప్పాలి. కానీ రిలీజ్ టైం కి అన్ని సర్దుకొని బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని హరిహర వీరమల్లు సినిమా సాధించే అవకాశం ఎంతైనా ఉంది. మీరు ఈ సినిమా ప్రీమియర్స్ కి ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.